దేనికోసం ఎదురు చూస్తూ కూర్చున్నావా? ఎదురు చూడకు. నీ సమక్షంలో ఏదైతే పని ఉందో ఆ పనిలో పడు. జీవితం బాగుంటుంది. ఇదొక్కటే చేస్తాను అని అనుకోకుండా, అదొక్కటే చేస్తాను కానీ దానికి అటు ఇటు ఎన్నో పనులు చేస్తాను, ఎన్నో పనులు చేయాల్సినవి ఉన్నాయి. సో ప్రతి క్షణాన్ని రకరకాల విషయాలతో నింపుకోవచ్చు. సో ఎంతకాలమైంది మనిషి నిజంగా ఆలోచించి? సో ఎంతకాలమైంది మనిషి ఎదురు చూస్తూనే ఉన్నాడు. సో ఒకసారి నేను అడిగే చిన్న చిన్న ప్రశ్నలు ఎవరికి కూడా అనుకోండి. ఇందులో కొన్నైనా చేయగలిగితే చాలా బాగుంటుంది. ఎంతకాలమైంది ఒక ఎండిపోయిన మొక్కకు నీళ్లు పోసి? అది మనది కాదని వదిలేసాం, అది పక్కింటి వాడిదని వదిలేసాం. ఎంతకాలమైంది ఎండిపోయిన మొక్కకు నీళ్లు పోసి? ఎంతకాలమైంది ఆకాశాన్ని నిశ్శబ్దంగా నిశ్చలంగా చూసి? ఎంతకాలమైంది ఉదయమే లేచి సూర్యోదయాన్ని చూసి? ఎంతకాలమైంది సాయంత్రం సూర్యాస్తమయాన్ని చూసి? ఎంతకాలం అయిపోయింది? ఎంతకాలం అయిపోయింది పాదరక్షలు లేకుండా, చెప్పులు లేకుండా నేల మీద నడిచి? ఎంతకాలం అయిపోయింది పర్పస్ లేకుండా ఎటో పోయి? ఎంతకాలమైంది కళ్ళు మూసుకొని పక్షుల కిలకిల రావాలి విని? ఎంతకాలమైంది మన వీధిలో మనమే చెత్తనెత్తి పారేసి? ఎంతకాలమైంది మన కిచెన్లో ఉన్న డస్ట్బిన్ మనమే క్లీన్ చేసి? సో ఎంతకాలం అయిపోయింది మన బాత్రూమ్ మనం క్లీన్ చేసుకొని, మన వాష్రూమ్ మనం క్లీన్ చేసుకొని, మన బట్టలు మనం ఉత్తుకొని? ఎప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాం అంతే. ఎంతకాలం అయింది అమ్మతో కూర్చొని నిజంగా కబుర్లాడి, అంటే వ్యక్తిగత విషయాలు లేకుండా? ఎంతకాలం అయింది నాన్నకి ఓ థ్యాంక్స్ చెప్పి? ఎంతకాలం అయింది పిల్లలతో ఫోన్ లేకుండా ఆడుకుంటూ పాడుకుంటూ గడిపిన సమయం? ఎంతకాలం అయింది అందరూ కలిసి భోజనం చేసి? ఎంతకాలం అయింది అందరూ కలిసి ఒక పాట నేర్చుకొని? ఎంతకాలం అయింది అందరూ ఊరికే అట్లా మిద్దె మీదకి వెళ్ళి చల్లగాలి ఎక్స్పీరియన్స్ చేసి? ఎంతకాలం అయింది ఒక పాత మిత్రుని క్షమాపణ చెప్పి? ఎంతకాలం అయింది ఒక దాన్ని మనస్ఫూర్తిగా అభినందించి? నిజంగా ఎంతకాలం అయిపోయింది? ఎదురు చూస్తూ కూర్చోకు, చేస్తూ పో. అన్ని పనులు పరమోత్కృష్టమైనవి. ఎంతకాలమైంది సాటివాడికి సహాయం చేసి? ఎంతకాలం అయిపోయింది ఏదో అనాథాశ్రయానికి వెళ్ళి ఎవరో కన్న పిల్లతో మన అన్నదమ్ములు తోడబుట్టిన వాళ్ళే అనుకుంటూ మాట్లాడి? ఎంతకాలమైంది మనుషుల్ని ఓదార్చి? ఎంతకాలమైంది ఒక చెట్టు నాటి? ఎంతకాలమైంది ఒక కుక్కకి, వీధి కుక్కకి భోజనం పెట్టి? ఎంతకాలమైంది ఎక్కడో అరుగు మీద ఒంటరిగా కూర్చున్న ముసలి వాళ్ళతో కాసేపు బాతకాన్ని వేసి వాళ్లకు జీవితం పట్ల ఉన్న ఆసక్తి కోల్పోకుండా చూసి? ఎంతకాలమైంది ఒకటి కష్టాన్ని ఓదార్చి? ఇట్లా కాలం గడిచిపోతుంది ఉంది. మనిషికి ఎప్పుడు తన ఉద్దేశాలు, తన లక్ష్యాలు నెరవేరాలనిపించే ఆశ. నెరవేరితే ఎగ్జైట్మెంట్, నెరవేరకపోతే కోపం, బాధ, దుగ్ధ, ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ వస్తాయి. అవన్నీ కాదబ్బా. జస్ట్ నీ చుట్టే ఎన్నో పనులు ఉన్నాయి, చూడు ఒక్కసారి. ఎంతకాలమైంది నిశ్శబ్దంగా 10 నిమిషాలు కూర్చొని ఏమీ చేయకుండా? చేయాలి 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 చేయాలి, పరిగెత్తాలి. ఎంతకాలం అయిపోయింది ఒక మంచి వ్యక్తి గురించి విషయం తెలుసుకొని? ఎంతకాలం అయిపోయింది ఒక మంచి పుస్తకం చదివి? ఎంతకాలం అయిపోయింది ఒక పాట పూర్తిగా నేర్చుకొని? ఎంతకాలం అయిపోయింది మన తప్పుని మనమే అంగీకరించి? ఎంతకాలం అయిపోయింది ఒక రోజంతా ప్రశాంతంగా ఉండి? ఎంతకాలం అయిపోయింది దేన్ని పట్టించుకోకుండా కాసేపుగా బతికి? ఎంతకాలం అయిపోయింది అకారణంగా యోగా చేసి? ఎంతకాలం అయిపోయింది ఒంటరాకపోయినా అందరికి వండి పెట్టి? ఎంతకాలం అయిపోయింది నీ అంతకు నీవుగా ఫ్యాన్లు, స్విచ్లు లేకపోతే ఏసీ బంద్ చేసి కాస్త విద్యుత్తు ఆదా చేసి? ఎంతకాలం అయిపోయింది ఎవరికి ఉచిత సలహా ఇవ్వకుండా ఉండి? ఎంతో కాలం గడిచిపోతూ ఉంది. కాలం గడిచిపోతూ ఉంటుంది అంతే. మనం అందరం జన్మ తీసుకున్నదే శరీరపరంగా ఏదో అనుభవించి శరీరాన్ని వదిలేసిపోవడానికి. నిజంగా ఆ బాడీకి బియాండ్గా ఏదో ఉంది. మనిషి కనుక్కోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది అదే. అందుకే ఎదురు చూడు దేనికోసం. ఆల్రెడీ జరగాల్సింది జరిగే ఉంది.
ఇంకా నీ చుట్టూ చాలా జరుగుతుంది. ఈ సమస్త బ్రహ్మాండంలో మనిషి ప్రమేయం లేకుండా ఎన్నెన్నో వింతలు విడ్డూరాలు జరుగుతున్నాయి. సీజన్స్ వస్తున్నాయి, పోతున్నాయి, కెలాబిటీస్ వస్తున్నాయి, సముద్రాలు అద్భుతంగా ఉన్నాయి. వీటన్నిటి వెనుక మనిషి లేడు. మనిషి ఎంత, వాడు చేసే పని ఎంత. ఒక్కసారన్నా ఎవరన్నా ఒక సీజన్కి పద్మశ్రీ ఇస్తారా? లేకపోతే ప్రతిరోజు గాలి లేకపోతే మనం బతకలేం. గాలికి పద్మవిభూషణ్ ఇస్తారు ఎవరన్నా? కానీ చిన్న చిన్న పనులు చేస్తే మనిషిని పొగడాలి, లేకపోతే వాడు ఫీల్ అవుతాడు. సో ఎంతకాలం అయిపోయింది పొగడితే నాశించకుండా పనిచేసి? ఎంతకాలం అయిపోయింది అహంకారం లేకుండా ఒక గంట బతికి? ఎంతకాలం అయిపోయింది ఒక మంచి పువ్వును చూసి అట్లా అకారణంగా కన్నీళ్లు కార్చి? ఎంతకాలం అయిపోయింది రీజన్ లేకుండా హాయిగా నవ్వుకొని? ఎంతకాలం అయిపోయింది ఏదైనా ఒక పుస్తకం రాయాలనిపించి? ఎంతకాలం అయిపోయింది ఒక కొత్త విషయాన్ని నేర్చుకొని? ఎంతకాలం అయిపోయింది గతాన్ని మర్చిపోదాం, మళ్ళీ జీవితాన్ని కొత్తగా మొదలు పెడదాం అనిపించి? ఎంతకాలం అయిపోయింది? కానీ ఇవన్నీ ఒక మనిషి చేయాలని నా ఉద్దేశం కాదు. ఇందులో ఒక 2% అటు 3%, ఒక 10 విషయాలు ప్రతి ఒక్కరూ చేయొచ్చు. ఎదురు చూస్తూ ఉంటావు, పక్కన ఫ్యాన్కి చెత్త చెత్తగా డస్ట్ పడి ఉంటుంది, క్లీన్ చేయొచ్చు. ఎంతకాలం అయిపోయింది అమ్మ కాళ్ళు బట్టి? రోజు చేయమా? ఎప్పుడన్నా ఒకసారి పట్టావా? ఒకసారి చూశాను, ఎవరో సినిమా యాక్టర్ కమెడీని అలిగారు అనుకుంటా, సాయంత్రం నుంచి షూటింగ్ నుంచి రాగానే కూర్చొని హాయిగా వాళ్ళ అమ్మ కాళ్ళకి మసాజ్ చేసి పట్టేవాడు. బాగుంటుంది. ప్రతిదీ లాభము నష్టము అనే దృష్టితో చూడాల్సిన అవసరం లేదు. దానికి అతీతంగా లైఫ్ చాలా బాగుంది. ఎంతకాలం అయిపోయింది లాభ నష్టాలకు అతీతంగా పనిచేసి? ఎంతకాలం అయిపోయింది నిష్కామ కర్మ చేసి? ఎంతకాలం అయింది భగవద్గీత చదివి? ఎంతకాలం అయింది జీవిత రహస్యం ఏందో అర్థం చేసుకోవాలనుకొని? ఎంతకాలం అయిపోయింది? సరిగ్గా చూస్తే నిన్ను చూసి నవ్వుకుని ఎంతకాలం అయిపోయింది? ఎంతకాలం అయిపోయింది డాడీ? ఎవరి కోసం సమయం వృధా చేసుకోవద్దు. సో ఎంతకాలం అయిపోయింది అకారణంగా ఏదన్నా పని చేసి? ఎంతకాలం అయిపోయింది సాటి మనిషిని నీలా గౌరవించి? సో ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సింది, సలహా కాదు, జీవన విధానాలు. ఎంత అనుకున్నా ఒక ఇద్దరు మనుషులు ఒకలా ఆలోచించలేరు. ఎంత అనుకున్నా ఒక ఇద్దరు మనుషులు ఒకలా స్పందించలేరు. అదే విరోధాభాష్యాల కలయిక జీవితం అని చెప్తారు. అడవిలో ఉన్న ఏ రెండు పూలు ఒకలా ఉండవు, ఏ ఇద్దరు మనుషులు ఒకలా ఉండరు. ఇదే మనం అర్థం చేసుకోవాల్సింది. సో లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. ఇది అర్థం చేసుకొని జీవితాన్ని హాయిగా గడిపేద్దాం. సో దేనికోసం ఎదురు చూడకండి. సాధ్యమైన పని ఏదో చేస్తూ ఉండండి. ఆ చేస్తూ ఉండగా ఏదో జరుగుతుంది. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్. ఇఫ్ యూ డోంట్ వెయిట్ ఫర్ ఇట్, ఇట్ విల్ షవర్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్. సరేనా? ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న జీవితానికి అకారణ కదలికకి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నా. మళ్ళీ మాట్లాడుకుందాం, సరేనా? రీ సరస్సు వయసు.